ఈ నెల 20న ఏపీ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. ఈ మేరకు పురపాలక సంఘ అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ గౌడ్కి సమ్మె నోటీస్ ఇచ్చినట్టు మున్సిపల్ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ళ సుబ్బారాయుడు ఓ ప్రకటనలో అయితే తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలతో పాటు పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో రాజకీయ జోక్యం ఎక్కువవుతుందని వారు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల కార్మికుల్ని తొలగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు చేపట్టడంపై మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో సమ్మె చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరి ఈ సమ్మె ఒక్కరోజే కొనసాగుతుందా లేదా లాంగ్ రేస్లో ఉంటుందా లేదా కూటమి ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందా అనేది మనం 20వ తేదీ తర్వాత చూడాల్సి ఉంటుంది.